హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో గులాబీ మొక్క గురించి అండి. ఎండాకాలంలో చాలామంది ఇళ్లలో పెంచుకునే రోజా మొక్కలు ఎండిపోయి చనిపోతూ ఉంటాయి. అలా గులాబీ మొక్క ఎండిపోవడానికి మనం చేసే చిన్న చిన్న తప్పులే కారణం అండి. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల గులాబీ మొక్కలు ఎండిపోతాయి. అలా ఎండిపోతున్న మొక్కను ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను చెప్పే టిప్స్ పాటిస్తే ఎండిపోతున్న గులాబీ మొక్క మళ్ళీ చిగురిస్తుంది. ఈ వీడియోలో మనం 3 విషయాలు తెలుసుకుందాం. మొదటిది, గులాబీ మొక్క ఎండిపోవడానికి కారణాలేంటి. రెండవది, గులాబీ మొక్కను ఎండిపోకుండా ఎలా కాపాడుకోవాలి. మూడవది, ఆల్రెడీ మీ గులాబీ మొక్కలు ఎండిపోతుంటే వాటికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, మొక్కను మళ్ళీ ఎలా బ్రతికించుకోవాలో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్, గులాబీ మొక్క ఎండిపోవడానికి కారణాలు ఏంటి, మనం చేసే చిన్న చిన్న తప్పులేంటో తెలుసుకుందాం. హార్ష్ సన్లైట్. వేసవి కాలంలో గులాబీ మొక్కను ఫుల్ డే డైరెక్ట్ సన్లైట్లో పెడితే మీ గులాబీ మొక్క ఇలా ఎండిపోతుంది. మధ్యాహ్నం సమయంలో వేసవి కాలంలో వచ్చే ఎండ నుండి మొక్కను కాపాడుకోవాలి. ఎండాకాలం గులాబీ మొక్కకు ఆకుల్లో కావలసినంత మాయిశ్చర్ లేకపోతే ఇలా ఎండిపోతుందండి. కాబట్టి డైరెక్ట్ సన్లైట్లో ఎక్కువసేపు ఎండాకాలం మొక్కను పెట్టకండి. గులాబీ మొక్క బాగా పువ్వులు పూయాలన్నా, బాగా ఆరోగ్యంగా పెరగాలన్నా వాతావరణం బాగా ఎండగా వేడిగా ఉండకూడదు. అలాగే వాతావరణం బాగా కూల్గా చల్లగా కూడా ఉండకూడదు. మీడియంగా ఉండాలి. మరీ ఎక్కువ ఎండ లేకుండా, మరీ ఎక్కువ చల్లదనం లేకుండా ఉండే వాతావరణంలో ఇది బాగా పెరుగుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎండాకాలంలో జూన్ నెల అయ్యే వరకు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు మొక్కను రీపాటింగ్ చేయకూడదు. ఒకవేళ మీ కుండీలో మట్టి మిశ్రమం సరిగ్గా లేకపోతే, మనం వాటర్ వేసినప్పుడు కుండీలో వాటర్ నిలవ ఉండిపోతుంటే, సరిగ్గా డ్రైన్ అవ్వకపోతే, అలాంటప్పుడు ఖచ్చితంగా ప్లాంట్ని రీపాటింగ్ చేసుకోవాలండి. తప్పనిసరి అయితే తప్ప ఎండాకాలంలో రీపాటింగ్ చేయకూడదు. రీపాటింగ్ చేసేటప్పుడు రూట్స్ డిస్టర్బ్ చేయకుండా, రూట్స్కి ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా రీపాట్ చేసుకోవడానికి ట్రై చేయండి. థర్డ్ రీజన్ ఏంటంటే, మనం అప్పుడప్పుడు సాయిల్ని ఇలా లూజ్ చేస్తూ ఉంటాం కదా. సాయిల్ గట్టిపడకుండా గాలి, వెలుతురు, నీళ్లు వేర్ల వరకు బాగా అందడానికి అలా చేస్తుంటాం. ఎండాకాలంలో మనం ఇలా సాయిల్ లూజ్ చేసేటప్పుడు జస్ట్ అలా పైన 2-3 ఇంచుల సాయిల్ని లూజ్ చేయాలంతే. మరీ లోతుగా చేయకూడదు. లోతుగా టిల్లింగ్ చేస్తే మొక్క వేర్లకు తగిలి మొక్క ఎండిపోవచ్చు. ఈ కేర్ తీసుకోండి. ఫోర్త్ రీజన్ ఏంటంటే, ఈ సమయంలో ఏప్రిల్, మే, జూన్లో గులాబీ మొక్కకు ఎక్కువ ప్రూనింగ్ చేయకండి. హార్డ్ ప్రూనింగ్ అయితే అస్సలు చేయకూడదు. ఒకవేళ సాఫ్ట్ ప్రూనింగ్ చేస్తే కనుక కట్ చేసిన చోట అలోవెరా జెల్, కలబంద గుజ్జును రాయండి. ఇలా చేయడం వల్ల డైబ్యాక్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. కొమ్మ కుళ్ళిపోవడం జరగదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఒక సబ్స్క్రైబర్ అడిగారు కామెంట్లో, అక్క మా గులాబీ మొక్కలు డైబ్యాక్ వల్ల 5 మొక్కలు పాడైపోతున్నాయి, ఏం చేయాలి చెప్పండి అని అడిగారు. మీరు వెంటనే ఆ పోర్షన్ నల్లగా అయిన పార్ట్ని కట్ చేసి కలబంద గుజ్జుతో ఇలా సీల్ చేయండి. కలబంద గుజ్జును డైలీ 1 వారం రోజుల పాటు కట్ చేసిన ప్లేస్లో రాయడం వల్ల డైబ్యాక్ సమస్య పోతుంది. ఫిఫ్త్ మిస్టేక్ ఏంటంటే, మనం గులాబీ మొక్కకు బాగా ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల మీ గులాబీ మొక్క ఎండిపోతుంది. డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా మెయింటైన్ చేయకుండా రోజు అలా వాటర్ మొక్కకు ఇస్తూ పోతూ ఉంటే బాగా తడితనం వల్ల ఫంగస్ వచ్చి వేర్లు కుళ్ళిపోయి మీ గులాబీ మొక్క చనిపోతుంది లేదా ఎండిపోతుంది. 6వ రీజన్ ఏంటంటే, సాయిల్ మరీ బాగా ఎండిపోవడం. మీరు గులాబీ మొక్కను పెంచే కుండీలో మట్టంతా పూర్తిగా ఎండిపోయే వరకు వాటర్ ఇవ్వకుండా అలా వదిలేస్తే అండర్ వాటర్ వల్ల ఆకులు ఎండిపోతాయి. గులాబీ మొక్క ఉన్న కుండీలో మట్టి ఎల్లప్పుడూ మాయిస్ట్గా ఉండాలండి. సాయిల్ని చెక్ చేయండి. పైన 2-3 ఇంచుల మట్టి పొడిగా అవగానే మీరు మొక్కకు వాటర్ ఇస్తూ ఉండండి, సరిపోతుంది. 7వ కారణం ఏంటంటే, ఇన్సెక్ట్ అటాక్. గులాబీ మొక్కలకు ఎక్కువ అన్ని సీజన్స్లో చీడపీడలు పడుతూ ఉంటాయి. ఆ సీజన్ ఈ సీజన్ అని ఏమీ లేదు. మీరు మొక్కను 2 రోజులకు ఒకసారి ఇలా ఆకులు వెనక్కి తిప్పి చెక్ చేసుకుంటూ ఉండండి. ఏమైనా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అవి ఉన్నాయేమో. మీరు చెక్ చేయకుండా ప్లాంట్ని బాగానే ఉందని వదిలేస్తే ఒక ఆకుకు పట్టిన చీడ మొత్తం ప్లాంట్ అంతా స్ప్రెడ్ అయిపోయి మొక్క మొత్తం పాడైపోతుంది. వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ పెస్ట్ ఉన్నా లేకపోయినా మొక్క మొత్తం స్ప్రే చేస్తూ ఉండండి. 8వ రీజన్ ఏంటంటే, ఓవర్ ఫెర్టిలైజింగ్. ఎక్కువగా చెప్పిన మోతాదులో కాకుండా
ఎక్కువగా ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మొక్క వేర్లు కాలిపోయి మొక్క ఎండిపోతుంది. కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసేవాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం డోస్ కొంచెం ఎక్కువైనా మొక్క పాడైపోతుంది. ఈ సమయంలో ఎక్కువ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సెప్టెంబర్ నుండి కావాలంటే ఎండలు బాగా తగ్గిన తర్వాత కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయండి. మీకు గార్డెనింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే పర్వాలేదు, ఎంత యూజ్ చేయాలో తెలుస్తుంది. అదే కొత్తగా గార్డెనింగ్ చేసేవాళ్ళు మాత్రం మొక్కకు ఓవర్గా రోజు ఫెర్టిలైజర్స్ ఇచ్చి ప్లాంట్స్ని పాడు చేసుకోకండి. ఇప్పటి వరకు గులాబీ మొక్క ఎండిపోవడానికి మనం చేసే మిస్టేక్స్, రీజన్స్ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు మొక్కను ఎండిపోకుండా కాపాడుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, సమ్మర్లో ఎక్కువ ఎండ నుండి మొక్కను కాపాడుకోండి. గ్రీన్ నెట్ కింద ప్లాంట్ని పెట్టుకోవడం లేదా సెమీ షేడ్లో పెట్టుకోవడం చేయండి. సెకండ్ టిప్ ఏంటంటే, ఓవర్ వాటరింగ్ చేయకుండా జాగ్రత్త పడండి. పైన మట్టి పొడిగా అయిన తర్వాతే వాటర్ ఇవ్వండి. థర్డ్ టిప్ ఏంటంటే, డైలీ మార్నింగ్ ప్లాంట్ మీద షవరింగ్ చేయండి. దీనివల్ల ఆకుల్లో మాయిశ్చర్ తొందరగా ఎండిపోదు, మొక్క హెల్తీగా ఉంటుంది, కొత్త చిగుర్లు ఎక్కువ వస్తాయి, పువ్వులు బాగా పూస్తుంది, ఎంత ఎండ ఉన్నా ప్లాంట్ తట్టుకుంటుంది. ఫోర్త్ టిప్ ఏంటంటే సాయిల్ మిక్స్ మంచిది యూస్ చేయండి. గులాబీ మొక్కను నాటేటప్పుడు 40% సాయిల్, 30% కంపోస్ట్, 20% కోకోపీట్, 10% శాండ్లో నాటుకోండి. అలా మంచి సాయిల్ మిక్స్లో నాటుకోవడం వల్ల మనం వాటర్ తెలియకుండా ఎక్కువ ఇచ్చిన కుండీలో నుండి వెంటనే బయటకు వచ్చేస్తాయి. దానివల్ల మొక్క పాడవదు. ఇప్పుడు ఎండిపోతున్న గులాబీ మొక్కకు ఎటువంటి ట్రీట్మెంట్ చేసి బ్రతికించుకోవాలో చూద్దాం. ఈ గులాబీ మొక్క సేమ్ అలానే ఎండకు ఆకులన్నీ ఎండిపోయి చనిపోయే స్టేజ్కి వచ్చేసింది. మొక్కను సెమీ షేడ్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఎండిపోయిన కొమ్మలను కత్తిరించాను. ఇప్పుడు మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి పూలు కూడా పూస్తుంది. డైబ్యాక్ వచ్చిన స్టెమ్స్ ఇలా ఉంటాయండి. నల్లగా పైనుండి డైబ్యాక్ స్టార్ట్ అయ్యి గ్రాఫ్టింగ్ పోర్షన్ వరకు వెళ్ళిపోతుంది. మొక్క చనిపోతుంది. డైబ్యాక్ మొదలైనప్పుడు నల్లగా అయిన పోర్షన్ అంతా కట్ చేసి కొవ్వొత్తి మైనంతో సీల్ చేసేయండి. మన ఇంట్లో కొవ్వొత్తులు ఉంటాయి కదా, కొవ్వొత్తిని వెలిగించి మైనం కొంచెం కరిగించి మనం కట్ చేసిన చోట ఇలా సీల్ చేసేయండి. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వదు. డైబ్యాక్ సమస్య మొక్కలో చాలా వరకు తగ్గిపోతుంది. మీరు డెడ్ హెడ్డింగ్ చేసినప్పుడు వెంటనే ఆ కట్ పోర్షన్ ఇలా సీల్ చేసేయండి. ఇది ఒక ట్రిక్ అన్నమాట, డైబ్యాక్ మొక్క అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి. మీరు గులాబీ మొక్కను డెడ్ హెడ్డింగ్ చేసిన ప్రతిసారి ఇలా కట్ చేసిన పోర్షన్లో కొవ్వొత్తితో సీల్ చేయడం వల్ల డైబ్యాక్ సమస్య మీ మొక్కలో అస్సలు రాదు. మీ దగ్గర కొవ్వొత్తి లేకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా అలోవెరా జెల్, కలబంద గుజ్జును ఈ కట్ చేసిన పోర్షన్ దగ్గర వారం రోజుల పాటు రాయండి, సరిపోతుంది. ఇప్పుడు డైబ్యాక్ వచ్చిన మొక్కను మళ్ళీ రివైవ్ చేయడానికి ఫెర్టిలైజర్ చూద్దాం. హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ కమ్ ఫంగిసైడ్ చెప్తాను. ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకోండి. అందులో ఈ కలబంద మొక్కకు ఉన్న గుజ్జును కొంచెం స్మాష్ చేస్తూ వాటర్లో వేయండి. కలబంద మంచిగా ఇందులో కలిసేలాగా వేయండి. తర్వాత 1/2 చెంచా పసుపు, టర్మరిక్ పౌడర్ని తీసుకొని ఇందులో కలపండి. 1 గంట పాటు మనం ఈ మిశ్రమాన్ని ఈ లిక్విడ్లో వీటిని నానబెట్టి గంట తర్వాత లిక్విడ్ని ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఈ ఫిల్టర్ చేసిన లిక్విడ్ని డైల్యూట్ చేయాలండి. 1:1 రేషియోలో డైల్యూట్ చేయండి. 1/2 లీటర్ ఫెర్టిలైజర్కి ఇంకొక 1/2 లీటర్ నార్మల్ వాటర్ కలిపి గులాబీ మొక్కలకు డైబ్యాక్ వచ్చిన మొక్కలకి ఇవ్వండి. పసుపులో ఉండే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ వల్ల ఫంగస్ కలుగు చేసేవి ఫర్దర్గా ప్లాంట్స్లో స్ప్రెడ్ అవ్వవు. అలానే కలబంద గుజ్జు వల్ల వేర్లు బాగా డెవలప్ అవుతాయి. కలబంద ఒక న్యాచురల్ రూటింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇది ఇచ్చిన కొన్ని రోజులకు మొక్కలో మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి హెల్దీగా ప్లాంట్ పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.